ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పెంతెకోస్తు మహోత్సవం. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని పలికెను. యోహాను సువార్త 20:22. సోదరులారా, ప్రభువు తన శిష్యులతో పలుకుతూ ఉన్న ఆదరణ వాక్యాలు ఇవి. ఆ సమయంలో శిష్యులకు నిజంగా ఆదరణ కావాలండి. ఎందుకంటే ప్రధానార్చకులు, పెద్దలు ప్రభువును బంధించి హింసించి శిలువలో క్రూరంగా చంపారు. ఆ దృశ్యాన్ని చూచిన శిష్యులు బేజారెత్తారు. తమ గురువుకి అలా జరిగితే ఇక తమకు ఎంత ఆపద వస్తుందోనని వణికిపోతూ వాళ్ళు ఒక గదిలో దాక్కున్నారు. అటువంటి వాళ్లకు ఆదరణ కావాలి. అందుకే అలా భయపడుతున్న శిష్యులను ప్రభు సందర్శిస్తున్నారు. ప్రభు తన శిష్యులను కలుసుకున్న ఆ క్షణాలు ఎంతో ప్రశస్తమైనవి, మధురమైనవి, అద్భుతమైన అనుభూతులతో నిండిన గడియలండి. ఇక్కడ ఒక విషయం గమనించండి. పెంతెకోస్తు రోజు శిష్యుల మీద బలమైన గాలి వీయగా పవిత్ర ఆత్మ అగ్ని నాలుకల రూపంలో వారి మీదకు దిగి వచ్చారు. కానీ అంతకుముందే ఆ మేడ పై గదిలో ప్రభువు తన శిష్యుల మీద తన శ్వాస ఊదారు, పవిత్రాత్మను పొందుడు అని పలికారు. దీనిలో 2 మర్మాలు ఉన్నాయండి. ఒకటి, తన సంఘంలో ఆత్మదేవుడు బలమైన కార్యం చేయడానికి ముందు విశ్వాసి హృదయంలో నిశ్శబ్దంగా ఆయన తన పని ప్రారంభిస్తారు. అది ప్రార్థన సమయంలో కావచ్చు, దైవాక్య పఠన సమయంలో కావచ్చు, రోజువారీ దినచర్యలోనూ కావచ్చు. కాబట్టి మనం మెలకువగా ఉండాలి. రెండవది, ఆత్మ మన జీవితాల్లో ప్రవేశించుటకు ముందే క్రీస్తు మన హృదయాలలో నివాసం చేస్తారు. ఆయన శాంతి మనలో నివాసం చేస్తుంది. క్రీస్తు మన హృదయాలను ఆత్మ ఆగమనానికి సిద్ధపరుస్తారు. ఆత్మాభిషేకాన్ని అనుభవించడానికి మనల్ని ప్రభు నిత్యం ఆహ్వానిస్తారు. మనం సిద్ధంగా ఉండాలి. ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అన్న వాక్యంలో నా అంతరార్థం ఇదేనండి. సోదరులారా, తాను ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ప్రథమ కానుక శాంతి. ఖండన కాదండి. వాళ్ళు తనకు చేసిన ద్రోహానికి ప్రభు వాళ్ళను ఖండించలేదు, నిందించలేదు. అందుకు బదులు వారికి శాంతిని ఇచ్చారు. తనకు వాళ్ళంటే ఎంత ప్రేమో చెప్పకనే చెప్పారండి. సోదరులారు, మనల్ని కూడా ప్రభు అంతే ప్రేమిస్తున్నారు. మనం ఎంత మోసగాళ్ళమైనా ఆయన మనల్ని ప్రేమిస్తారు, మనల్ని వదలరు. ఇక ఉత్థాన ప్రభు తన శిష్యులకు ఇచ్చిన రెండవ కానుక పవిత్రాత్మ అండి. ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అన్నారు. వాళ్ళ భద్రపరచటం, వాళ్ళని బలపరచటం తన ముఖ్యమని ప్రభు చాటుతున్నారు. మన భద్రత, మన శ్రేయస్సు గురించి ప్రభు నిత్యం ఆలోచిస్తారండి. మనం మర్చిపోకూడదు. ఆనాడు ప్రభు వాళ్ళ మీద శ్వాస ఊదడం సృష్టి ఉదంతాన్ని జ్ఞాపకం చేస్తుందండి. ఆదిలో దేవుడు ఆదామును చేసినప్పుడు ఏం చేశారు? ఆదాములోకి దేవుడు తన శ్వాసను ఊదారు, ప్రాణవాయువును ఊదారు. ఆదికాండం 2:7 చదువుతాం. అలాగే ఇప్పుడు క్రీస్తు స్వామి తన శిష్యుల మీద తన శ్వాసను ఊదారండి. అంటే ఆయన వారిని పునఃసృష్టి చేస్తున్నారు, కొత్త వ్యక్తులుగా రూపిస్తున్నారు, తన పోలికలోకి మలుచుకుంటున్నారు. సోదరులారా, మనం క్రీస్తు పోలిక మరిచిపోవద్దు. మరో విషయం, క్రీస్తు ఉత్థానం మరణంపై విజయం మాత్రమే కాదండి, అది నూతన సృష్టికి ఆరంభం కూడా. అయితే సోదరులారా, ఈనాడు మన పరిస్థితిని పరిశీలిస్తే విశ్వాసులు అనేకులు ప్రభు శిష్యుల వల్ల జీవిస్తున్నారు. విశ్వాసుల్ని ఇవాళ భయం ఆవరించి ఉంది. మనస్సుల్లో ఆందోళన నిండిపోయి ఉంది. నిరాశ, నిస్పృహ, సందిగ్ధత విశ్వాసుల హృదయాల్లో గూడు కట్టుకున్నాయి. కానీ సోదరులారా, మనం భయపడాల్సింది లేదండి. ఎందుకంటే క్రీస్తు మనలాంటి బలహీనలైన విశ్వాసుల హృదయాల్లోనికి నిత్యం వస్తున్నారు. భయానికి బందీలై అవిశ్వాస కోరల్లో చిక్కి దేవునికి దూరమైపోతున్న ఈ విశ్వాసుల హృదయాల్లోనికి ప్రభువు వస్తున్నారు.
వారిపై తన శ్వాస ఊదుతున్నారు, తన ఆత్మను వారి హృదయాల్లో నింపుతున్నారు, బలపరుస్తున్నారు, శాంతినిస్తున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, పవిత్రాత్మ మనలను ఆవరించి ఉండే ఒక బాహ్యమైన శక్తి మాత్రమే కాదండి. పవిత్రాత్మ క్రీస్తు సాన్నిధ్యం, క్రీస్తు ప్రత్యక్షత. పవిత్రాత్మ అంటే బలహీనులకు బలం, పిరికి వారికి ధైర్యం, విరిగి నలిగిన హృదయాలను అతికించే దైవ ప్రేమ బంధం. పవిత్రాత్మ అంటే నిజ జీవితంలో పవిత్రతకు పునాది అండి. సోదరులారా, గుర్తుంచుకోండి, మన బలం ఎక్కడ ముగుస్తుందో అక్కడ క్రీస్తు శ్వాస తన శక్తిని ఆరంభిస్తుంది. ఆనాడు మేడ పై గదిలో శిష్యులకు ఇవ్వబడిన క్రీస్తు శ్వాస ఈనాడు మన హృదయాలను నిర్మించడానికి మనతోనే ఉంది, మనలోనే ఉంది. దుఃఖిస్తున్న హృదయాల్లో ఆనందాన్ని నింపడానికి, బలహీనపడిన హృదయాలను బలపరచటానికి, పిరిగితనం నిండిన విశ్వాసిని క్రీస్తు సాక్షిగా చేయడానికి క్రీస్తు శ్వాస, పవిత్రాత్మ నిత్యం సిద్ధంగా ఉన్నారు. అయినా ఒక విషయం గమనించారండి, తనను విడిచి పారిపోయిన శిష్యులు తిరిగి తన దగ్గరకు చేరేంత వరకు ప్రభు ఆగలేదండి. ఆయనే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళారు, వాళ్ళని తిరిగి తన సొంతం చేసుకున్నారు. ఇవాళ మనకు ధైర్యాన్ని ఇచ్చే అంశం ఇది. మనం బలహీనమైన అధైర్యం చెందనవసరం లేదు, మనం పాపులమైన భయపడాల్సింది లేదు. ఆయన మనల్ని క్షమిస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనల్ని పునరుద్ధరిస్తారు, మనల్ని నూతనీకరించి పునఃసృష్టి చేస్తారు. తన ఆత్మను మనలో నింపి మనలను మళ్ళీ కట్టుకుంటాడు. సోదరులారా, నిజమైన శాంతి, మానసిక శక్తి ఈ శారీరక బలం నుండి రాదండి, దేవుని నుండి వస్తుంది. క్రీస్తు శ్వాస నుండి వస్తుంది, అంటే పవిత్రాత్మ నుండి వస్తుంది. ఈ జీవితంలో కలిగే కలతల వలన అలసి సొలసిన మన ఎదలకు క్రీస్తు శ్వాస, పవిత్రాత్మ సేద తీరుస్తారు. దేవుడు ఆదాములో ప్రాణవాయువు ఊదినట్లు యేసుస్వామి తన శిష్యుల్లోనికి ఆత్మను ఊదుతున్నారు. అంటే దేవుని కార్యం చేయాలంటే దేవుని శ్వాస మనకు అవసరం. మన సొంత తెలివితేటలు, మన సొంత శక్తి చాలు అని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఒకసారి థామస్ అనే ఒక యువకుడు కొన్ని నెలలు శ్రమించి ఒక చిన్న కొయ్యి పడవను తయారు చేశాడట. దానికి పాలిష్ కొట్టాడు, రంగులు వేశాడు, చివరికి ఒక అందమైన తెరచాపను కూడా బిగించాడు. ఇక ఊరు చివర ఉన్న ఒక సరస్సులో ఆ పడవను తీసుకెళ్ళాడండి. దానిని నీళ్ళపై ఉంచాడు, తాను ఒడ్డున నిలబడ్డాడు. ఆ పడవ అలల మీద తేలుతూ ఎలా సాగిపోతుందో చూడాలని అతడి ఆశ. అయితే ఆ పడవ కదలకుండా అక్కడే ఉండిపోయింది. తాను ఉంచిన చోటే అలల మీద ముందుకు వెనక్కు ఊగుతూ ఉండిపోయింది. అప్పుడు థామస్ ఏం చేశాడు, తన చేతులతో నీటిని పడవ తోశాడు, చిన్న కర్రతో పడవలను కదిలించాడు, తెరచాప మీద బలంగా ఊదాడు. కానీ అదేది పనిచేయలేదండి, పడవ కదలకుండా అక్కడే ఉండిపోయింది. తాను ఎంతో కష్టపడి ఆ పడవను తయారు చేశాడు, కానీ అది నీటిపై నడవకపోయేటప్పటికి అతను నిరాశపడ్డాడండి. ఏడుపు ఒకటే తక్కువ. ఇక నిరుత్సాహంతో వెనుతిరిగి వెళ్ళిపోయేంతలో హఠాత్తుగా బలమైన గాలి ఆ సరస్సు మీద వీచడం ప్రారంభమైంది. ఏమైంది? ముడుచుకుపోయి ఉన్న తెరచాప గాలితో నిండిపోయింది. తెరచాప ఎప్పుడైతే గాలితో నిండిందో అది పడవను కదిలించింది. ఎంతగా అంటే ఆ పడవ వేగంగా నీటిని చీల్చుకుంటూ ఆ నీళ్ల మీద ముందుకు పరిగెడుతూ ఉంది. థామస్ ఆనందానికి హద్దు లేదు. అప్పుడు అతడు ఒక విషయం గ్రహించాడు. పడవకు నీటిపై నడవడానికి కావలసింది దాన్ని తోయడమో నోటితో గాలి ఊదడం కాదు, తెరచాపను నింపి పడవను ముందుకు తోసే బలమైన గాలి కావాలి అని ఆ క్షణంలో థామస్ గ్రహించాడు. గాలి తెరచాపను నింపినప్పుడే పడవ ముందుకు కదులుతుందండి. సోదరులారా, మన జీవిత పడవ కూడా ముందుకు సాగాలంటే కావలసింది లోకపరమైన తెలివితేటలు, శక్తియుక్తులు మాత్రమే కాదు, ఆత్మ బలం కావాలి. అనేక సార్లు మనలో ఇది లోపిస్తుంది. ఆత్మశక్తి, ఆత్మాభిషేకం, ఆత్మ నడిపింపు ఇవి లోపిస్తున్నాయి.
మన భయాల్లో మునిగిపోయి ఉన్నాం, ఆందోళన చిక్కుని ఉన్నాం. లౌకికపరమైన ఆశలు మనల్ని నాశనం చేస్తున్నాయి. అందుకే మనం దేవుని వైపు సాగలేకపోతున్నాం. మనకు కావాల్సింది మనల్ని నడిపించే ఆత్మ బలం. ఆనాడు పెంతెకొస్తు రోజు శిష్యులను బలపరిచిన పవిత్రాత్మ అభిషేకం వాళ్లకు దొరికింది. ఆత్మ బలం వాళ్లకు లభించింది. అందువలన వాళ్ళు ఈ లోకంలో ప్రభువుకు సాక్షులుగా నిలిచారు. దైవరాజ్యాన్ని భూమి మీద నిర్మించారు. ఆ పెంతెకొస్తు ఉదంతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మోక్షారోహణమై వెళుతూ తన శిష్యులతో అన్నారు, తండ్రి వాగ్దానం చేసిన ఆదరణకర్తను పొందేంత వరకు మీరు యెరూషలేములోనే వేచి ఉండండి అని. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. ప్రభు మాట ప్రకారం శిష్యులు మేడపై గదిలో వేచి ఉన్నారండి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆదరణకర్త కోసం వేచి ఉన్నారు. మనం ప్రార్థనలో గడిపితే ఆత్మ మనల్ని అభిషేకిస్తారు, బలపరుస్తారు. ఈ ప్రభు అన్నట్లే పెంతెకొస్తు పండుగ నాడు తండ్రి వాగ్దానం చేసిన ఆదరణకర్త పవిత్రాత్మ శిష్యుల మీద దిగి వచ్చారండి. హఠాత్తుగా బలమైన గాలి వీచింది. ఆకాశం నుండి వచ్చిన ఒక ధ్వని ఆ ఇల్లంతా నిండింది. అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి ఆ గదిలో ఉన్న ఒక్కొక్కరిపై నిలిచింది. ఆ గదిలో అపోస్తలులు ఉన్నారు, కొందరు స్త్రీలు ఉన్నారు, ప్రభు తల్లి మరియ ఉన్నారు, ఆయన సోదరులు ఉన్నారు. వారందరి మీద పవిత్ర ఆత్మ దిగి వచ్చారు, వారిని అభిషేకించారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం, వారందరూ పవిత్రాత్మతో నింపబడరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగారు. సోదరులరా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే పెంతెకొస్తు అంటే కేవలం ఒక సంఘటన మాత్రమే కాదండి. అది శ్రీసభ జనన ఘడియ, క్రైస్తవ సంఘం పుట్టిన రోజు. అది శిష్యులు కొత్త సృష్టిగా తయారైన అద్భుత ఘటన. అప్పటి వరకు భయంతో పిరికి బందలవలే దాక్కుని ఉన్న శిష్యుడు ధైర్యంగా క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా రూపొందిన రోజు. శిష్యులు యేసుతో 3.5 సంవత్సరాలు జీవించారు. ఆయన బోధలు విన్నారు, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు చూశారు. అయినా ఆయన మరణం వలన వాళ్లను భయము, సందేహం ఆవహించాయి. భవిష్యత్తును గురించి ఆందోళన పడ్డారు. అయితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగిరాగా అవన్నీ పటాపంచులయ్యాయి. ఆ దివ్యాగ్ని వాళ్ళ భయాందోళనను, సంశయాలను, సందేహాలను ధ్వంసం చేసింది, దహించి వేసింది. ధైర్యం, విశ్వాసం, నమ్మకం వాళ్ళల్లో పుట్టాయి. వాళ్ళ శిరస్సుల మీద నిలిచిన అగ్ని జ్వాలలు దేవుని సాన్నిధ్యానికి సంకేతాలండి. పాత నిబంధనలో అగ్ని దేవుని మహిమకు, పవిత్ర సంకేతంగా మనం చూస్తాం. హోరేబు కొండ మీద మండుచున్న పొద మోషేకు దేవుని సన్నిధిని చాటింది. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఇక దేవుడు అగ్ని రూపమున సీనాయి కొండ మీదకి దిగి వచ్చారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 15వ వచనం. అలాగే పెంతెకొస్తు రోజున ఆ దివ్యాగ్ని శిష్యుల మీద దిగి వచ్చింది. అంటే దేవుడు వాళ్లతో ఉన్నారని, వాళ్ళని నడిపిస్తున్నారని దాని అర్థమండి. ఇక శిష్యులు అన్య భాషల్లో మాట్లాడటం దేనికి సూచన? దేవుని హృదయంలో సకల జాతి ప్రజలు కొలువై ఉన్నారనడానికి సూచన అండి. క్రీస్తు స్వామి లోకానికి వచ్చింది యూదుల కోసమే కాదు, సకల జాతి ప్రజల కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. అందరి రక్షణ కోసం ఆయన మరణించారు. దీన్ని సూచిస్తూ పవిత్రాత్మ భాషల మధ్య, జాతుల మధ్య ఉన్న అంతరాలను పెంతెకొస్తు రోజున చెరిపివేస్తున్నారు. క్రీస్తు రక్షణ స్వార్థ ప్రపంచం నలుమూలలకు వ్యాపించే నిమిత్తం ఆ పెంతెకొస్తు నాడు పవిత్రాత్మ బాటలు వేస్తున్నారు. ఆ బాటలో శిష్యులు నడిచారు, దైవరాజ్యాన్ని నిర్మించారు. మరి మనం పవిత్రాత్మ బాటలో నడుస్తున్నామా? పవిత్రాత్మ చేతిలో సాధనాలకు ఉపయోగపడుతున్నామా? రక్షణ స్వార్థ దశ దిశలా వ్యాపించడానికి మనం శ్రమిస్తున్నామా? ఒకానొకసారి ఒక చిన్న గ్రామం ఉందట. ఒక వేసవి కాలంలో పెద్ద గాలివాన వచ్చి ఆ ఊరిలో కరెంటు పోయిందట. అంధకారం.
ఇళ్ళన్నీ చీకటితో నిండిపోయాయి. సహజంగానే ప్రజల్లో భయం. అయితే ఒక వృద్ధురాలు నెమ్మదిగా లేచి ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించి ఇంటి కిటికీలో పెట్టిందట. అది చూచి అందరూ ఆమె చేసినట్లే చేశారు. ఇంకేముంది, కొద్దిసేపట్లో ఆ చుట్టుప్రక్కల ఇళ్లలోని కిటికీలలో వెలిగించిన కొవ్వొత్తులు ప్రత్యక్షమయ్యాయి. నిమిషాల్లో వీధులన్నీ వెలుగుతూ నిండిపోయాయి. అది చూచిన ఒక చిన్న బాలుడు ఆశ్చర్యంతో ఆ వృద్ధురాల దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, నువ్వు ఒక్క కొవ్వొత్తి వెలిగించావు, కానీ అది వీధి అంతటినీ ఎలా వెలుగుతో నింపింది అని అడిగాడట. ఆ అమ్మమ్మ నవ్వుతూ, మనవడా, వెలిగే ఒత్తికి తన చుట్టూ వెలుతురు నింపే శక్తి ఉంది. మనలో వెలుగు ఉంటే దాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. అట్లాగే మనం ఒక మంచి పని చేస్తే నలుగురు మంచి పని చేస్తారు అందట. సోదరులారా, విశ్వాసకి ఇది ఒక గొప్ప సందేశం. క్రీస్తు తన శిష్యుల్లో శ్వాస ఊది వాళ్ళని పవిత్రాత్మ శక్తితో నింపారు. అలా చేయడం ద్వారా ఆయన వాళ్ళల్లో ఒక మంట రగిలించాడు. ఆ మంట వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఆ మంట లోకం కోసం, లోకాన్ని వెలిగించటం కోసం, లోకాన్ని మండించటం కోసం, లోకాన్ని దైవరాజ్యంగా నిర్మించటం కోసం. ప్రభు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలిగించబడిన దీపం మంచం క్రింద కొంచెం క్రింద ఉంచబడటం కాదు, అది దీపస్తంభంపై ఉంచబడాలి. దీపస్తంభం మీద ఉంచబడిన దీపం ఊరంతటికి వెలుగునిస్తుంది. ప్రజలు మీ సత్కార్యములు చూచి పరలోకమందున మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింప చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. సోదరులారా, మనం దీపంలో అని వెలుగు అని ప్రభు అంటున్నారు. మనం పవిత్రాత్మతో వెలుగుతున్నామా? ఆ వెలుగు నలుగురిని వెలిగిస్తుందా? మన వెలుగును లోకంలో ప్రకాశింప చేస్తున్నామా? పరలోక తండ్రికి మహిమను తెచ్చేటట్లుగా మనం వెలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 13వ వచనంలో పౌలు మహాశయుడు అంటున్నాడు, యూదులమైన అన్యులమైన, బానిసలమైన స్వతంత్రులమైన మనం అందరం ఒకే ఆత్మేందు ఒక శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి, అందరము ఒకే ఆత్మను పానం చేసిన వారమైతిమి. సోదరులారు, దీనిలోని మర్మేంటో గ్రహించారా? యేసుక్రీస్తు సర్వమానవాళ్ళని ఐక్యం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. సర్వమానవాళ్ళని తనతో ఐక్యం చేయడానికి ఆయన పవిత్రాత్మను మన మధ్యకు పంపారు. ఆ ఆత్మను పొందిన మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరిలో ఆయన దర్శించుకోవాలి, అందరితో ఆయనను పంచుకోవాలి. కానీ చూడండి, ఈరోజు ప్రపంచం విభజించబడి ఉంది. క్రైస్తవ ప్రపంచం కూడా, అన్యులే కాదు, క్రైస్తవ ప్రపంచం కూడా విభజించబడి ఉంది. భాషలుగా, జాతులుగా, మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా విభజించబడింది. అయితే క్రీస్తు సంఘము, క్రీస్తు శిష్యులు వీటికి భిన్నంగా ఉండటానికి పిలువబడ్డారండి. ఐక్యత కలిగి జీవించడానికి పిలువబడ్డారు. ఆ విషయాన్ని పౌలు మహర్షి జ్ఞాపకం చేస్తూ, క్రీస్తు వసిగిన ఆత్మ మనలను ఒక్క శరీరంగా ఐక్యం చేస్తుంది అంటున్నారు. అంటే మనం అంతా ఒకే కుటుంబం అండి. అన్యులమని లేదు, దేవుని బిడ్డలమని లేదు. మనమంతా ఒక్క కుటుంబం, దేవుని కుటుంబం. ఆదిమ సంఘం ఒకే మనసుతో, ఒకే హృదయంతో జీవించను అని మనం అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాం. అంటే ఆనాడు సమాజం నిర్మించుకున్న ఆ అడ్డు గోడలను పరిశుద్ధాత్మ తొలగించారు. కానీ ఈనాడు విషాదం ఏంటంటే ఆ స్థితి కనుమరుగైపోయింది. క్రైస్తవులు కూడా కులాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా విడిపోతున్నారు. క్రైస్తవ సంఘంలో ముఠాలు ఏర్పడి కొట్లాడుకుంటున్నారు. సోదరులారా, పరిశుద్ధాత్మ మన హృదయాలను ఐక్యపరచాలని మనం ప్రార్థన చేయాలి. మన మధ్య ఉన్న అంతరాలను, విభేదాలను తొలగించమని ఆత్మదేవుని వేడుకోవాలి. గుర్తుంచుకోండి, ఐక్యత లేని సంఘం కూలిపోతుంది. అంతకాలములతో విభక్తమైన ఏ రాజ్యమైన నాశనమగును, ఏ పట్టణమైనా,
ఏ కుటుంబమైనా స్థిరముగా నిలువ జాలదు అంటూ యేసు స్వామి అన్నారండి. ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. మత్తయి సువార్త 12:25. సోదరులారా, పవిత్రాత్మ అభిషేకం పొందిన ఏ వ్యక్తి అయినా, ఏ సంఘమైనా విభజించబడదండి. మనలో వర్గపోరు, కులతత్వం, ధనిక పేద విభజన ఉందంటే మనం పవిత్రాత్మ చేత అభిషేకించబడిన వాళ్ళం కాదు, పవిత్రాత్మ చేత నడిపించబడిన వాళ్ళం కాదు అని అర్థం. కాబట్టి మనం మేల్కోవాలి, జాగ్రత్త పడాలి. ఆత్మాభిషేకం పొందిన క్రీస్తు అనుచరుడు ఎవరిని ద్వేషించడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు, అందరినీ ఆదరిస్తాడు, అందరితో కలిసి జీవిస్తాడు, అందరి కోసం జీవిస్తాడండి. ఐక్యతే క్రీస్తు సంఘానికి ప్రథమ సూచిక. జ్ఞాపకం ఉంచుకుందాం. ఐక్యత లేకపోతే మనం క్రీస్తు సాక్షులం కాదు. కాబట్టి ఆత్మలో జీవిద్దాం, ఆత్మ శక్తితో నడుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మా మీద మీ శ్వాసను మరలా ఊదండి. మా హృదయాలను మీ పరిశుద్ధాత్మతో నింపండి. మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని నడిపించండి, మాలోని భయాన్ని తొలగించండి. బలహీనమైపోతున్న మా విశ్వాసాన్ని బలపరచండి. మీ శాంతికి, ప్రేమకు, క్షమకు, సత్యానికి సాక్ష్యమిచ్చే సాధనములుగా మమ్మల్ని మలచండి. ప్రేమలో బలపరచండి, ఆత్మలో బలపరచండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.